హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు మోటివేషనల్ స్పీకర్ కే మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ కీర్తి. నమస్తే మేడం, ఎట్లున్నారు? నేను ఆసం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మీరే చెప్పాలి నేను ఎట్లున్నాను. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, మీరు నాకంటే క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. మనము అంటే మామూలుగా మాట్లాడుతుంటే అందరు అంటారు మగవాళ్ళని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అని అంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులాగా తయారవుతున్నారు అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా అంటే డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. అది ఆడవాళ్ళకి శత్రువు అంటారు. ఒకసారి ఆడవాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు ఆలోచించండి. మనమే ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఈవెంట్ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏ మాట వస్తుంది మనకి? చూసావే వాళ్ళ ఆయన సంపాదిస్తే ఏమో తెలియదు, అది మంచి చీరలు కడుతుంది, మంచి మంచి గొలుసులు వేసుకుంటారు, బాగా స్టార్ట్ అయిపోయింది. అంటే అక్కడికి వచ్చింది దేనికి వచ్చారు? అసలు పెళ్లికి వచ్చారు. పెళ్లికి హాయిగా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు చూడకుండా అక్షింత లేకుండా ఇవి అవసరం వాళ్ళకి, ఇవే మాట్లాడుకుంటాను. ఇంకా స్టార్ట్. అది ఇంకెవరో రాదు, ఇది ఎందుకు రాలేదు, పొగరు ఎక్కువైపోయింది. అంటే ఈ మాటల వల్ల మనం ఆడవాళ్ళని అనేస్తాం, కానీ మోస్ట్లీ ఆడవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి ఏమవుతుందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు వాళ్ళ ఎమోషన్స్ బయట తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో తప్పు ఒప్పో అది వాళ్ళ బట్టే ఉంటుంది. అది ఎవరికైతేనే బాధ పెట్టేంత వరకు అయితే తప్పు అయిపోతుంది. మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకున్నారా అయిపోవచ్చు. సో మనుషులు ఎప్పుడైతే ఒక ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని అందరూ ఏమంటారు, ఇద్దరు ఆడవాళ్ళు ఒక చోటు కలిశారు అంటే ఇంక వాళ్ళు కంపల్సరీ గొడవ పెట్టుకుంటారని చెప్తారు. అంటే ఎందుకంటే ఎవరు ఆడవాళ్ళు వాళ్ళ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంతే. అంటే ఇప్పుడు నేనే అన్నాను, కీర్తి గారు మీరు చాలా అందంగా ఉన్నారని అన్నాను అనుకోండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మేడం ఏంటి కీర్తి గారు మీరు ఇవాళ ఏంటి మీ మేకప్ సరిగ్గా లేదు, బాగాలేదు అన్నారు అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. అంటే ఇప్పుడు నేను అన్న మాటల వల్ల మీరు బాధపడ్డారా? రెండు మీకే చెప్పాను నేను. అంటే నేను చెప్పే మాటల వల్ల మీరు బాధపడ్డారు, అవునా కదా? అంటే ఈ బాధ కరెక్టా రైట్ అనేది మీరు కరెక్ట్ గా తీసుకున్నారనుకోండి, ఏమనిపించదు. అవును మేడం. కానీ అదే మీరు నిజంగా నాకు కావాలని అంటుంది, ఎప్పుడు ఇలా అన్నది ఇవాళ అంటుంది, ఎప్పుడు నేను ఇలాగే నెగిటివ్ అయిపోతుంది. సో ఆడవాళ్ళకి శత్రువు అన్న విధానానికి మనం తీసుకుంటే చాలా వరకు సిచ్యువేషన్స్ ఇలాంటివే ఉంటూ ఉంటాయి. అంటే మనం చూసే బయట పబ్లిక్ పీపుల్ మనం ఉంటే వాతావరణంలో కూడా ఒక ఆడవాళ్ళు ఇంకో ఆడవాళ్ళు బాగా ఉన్నా చక్కగా చేస్తున్నా ఎందుకు వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఫీలింగ్ వస్తుంది. నాకు ఆ ఫీలింగ్స్, నాకు అవి లేవేంటి, నాకు ఆ క్వాలిటీస్ ఎందుకు లేవు, నేను ఎందుకు అలా చేయలేకపోతున్నాను అని ఒక భావంతో కూడా అనడానికి చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్లమ్మ ఇది చాలా వరకు, ఇది నేను నార్మల్గా మనం మాట్లాడుకున్నామే కానీ ఇలాంటి శత్రుత్వం అంటే ఒకరికొకరు నెగిటివ్గా చూసి నేను చాలా వరకు ఫ్యామిలీస్లో కూడా చూసాను. ఓకే మేడం. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. యాజ్ నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా కాబట్టి నా దగ్గర ఒక ఇష్యూ వచ్చారు. అత్త కోడలు వచ్చారు. అంటే వాళ్ళే అత్తగారు రాదు కాబట్టి ఎలాగో మనకు తెలుసు. అంటే కాన్సెప్ట్ అత్తగారు అంటే గయ్యాలిది అని ఒక మన వాళ్ళందరూ చెప్పడమో లేకపోతే నిజంగా క్యారెక్టర్లోనే అలా ఉంటుందో తెలియదు. బట్ కొంతమంది అత్తగారు చాలా బాగా చూసుకుంటారు కోడల్ని. ఇప్పుడు నాకు చాలా మంది కూడా మంచి వాళ్ళ పిల్లలు ఇంట్లో కోడల్ని కూడా కూతురుగా చూసుకుంటూ మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక కేసు వచ్చింది నా దగ్గర. ఆ అమ్మాయి పాపం చక్కగా చదువుకుంది, బట్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో పెళ్ళి అయిపోయాక హస్బెండ్ మంచిగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఈమె కూడా చదువుకుంటుంది అప్పుడు. ఓకే. కాబట్టి వాళ్ళ హస్బెండ్తో చెప్పి నేను చదువుకుంటాను, నువ్వు చదువుకు ఇప్పుడు అవసరం లేదు జాబ్ అంటే, చదువు అయిపోయింది, ఇలా కన్సీవ్ అయింది, పాప పుట్టింది. ఇప్పుడు హస్బెండ్ ఇంట్లో రోజు వాళ్ళ అత్తగారు టార్చర్ మొదలెట్టింది. అంటే నువ్వు ఉద్యోగం చేయట్లేదు, నా కొడుకే సంపాదిస్తున్నాడు, నువ్వు హ్యాపీ కూర్చొని తింటున్నావు, ఈ రకరకాల మాటలతో పాప అమ్మాయి తెలివి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో ఆ ఆనందాన్ని కూడా వాళ్ళ అత్తగారు ఎంజాయ్ చేయలేదు. నువ్వే ఎక్కువ అనుకున్నా నా కొడుక్కి, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, ఇప్పుడు నిన్ను చూసుకోవాలి, నీ పిల్లని కూడా చూసుకోవాలి అన్న మాట అనే వరకు అమ్మాయికి చాలా బాధ వేసేది. ఎందుకంటే ఆ టైం అలాంటిది. ఇప్పుడు వచ్చే పెళ్ళయ్యే 4 నెలలు అయింది. ఆ 4 నెలల్లోనే ఒక వ్యక్తి నన్ను అలా అంటుంటే ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. పాప అమ్మాయి ఏం చెప్పలేక ఏడిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు. ఎందుకంటే మన వాళ్ళలో పెద్ద సంబంధం, చక్కటి సంబంధం బాగా ఉందని పెళ్లి చేస్తారు, జాగ్రత్తగా ఉండమ్మా అని పడి పంపిస్తారు. ఇప్పుడు బయటకు వచ్చామంటే అమ్మకు చెప్తే ఏంటి ఆడంటే ఏమైంది, ఎందుకు బాధపడుతున్నాడు, అలా అనలేదేమో, నువ్వు సర్దుకుపో అనే మాటలు తప్ప ఇంకేదో ఉండదు. అంటే పేరెంట్స్ అంతే కదమ్మా, వాళ్ళు అనుకొని చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ అమ్మాయి రోజు ఎప్పుడైనా తినాలన్నా కడుపు నిండా తినడానికి తినిచ్చేది కాదు. ఏమంటే ఇదే మాటలు 2 రోజులకోసారి ఇవే రిపిటీషన్స్. నా సొమ్ము తింటున్నావు, నా కొడుకు ఇలా లేను, నేను అందరు కష్టపడుతున్నారు, పెద్ద నువ్వు ఎందుకు కష్టపడవు అంటే ఇక్కడ నేను ఇంకా చదువుకుంటున్నాను, అయ్యాక నేను చేస్తాను అన్న ఫీలింగ్తో కొన్ని రోజులు చెప్పింది, అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే, న్యాచురల్లీ మా అమ్మ అలా అనకపోయి ఉండొచ్చు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, సరేలే డెలివరీ అయ్యాక చూద్దాంలే అని జాబ్ చేసుకుంటే నీ ఇష్టం, నేను ఎప్పుడు నేను చేయమని చెప్పను అని హస్బెండ్ చెప్పారు.
ఈ అమ్మాయి ఈ టార్చరింగ్లో ఉండి 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 ఆ టైంలో కన్సీవ్ అయినప్పుడు కూడా అప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళ అత్తగారు ఏం చూసారంటే ఆ మొహం చూసి ఆ అమ్మాయిని నువ్వు ఆడపిల్ల నీకు పుట్టబోయేది ఆడపిల్లే అనే వరకు ఈ అమ్మాయి అనుకుంది. బికాజ్ న్యాచురల్లీ ఒక తల్లికి ఎవరైనా ఒకటే. అవును. కానీ ఎప్పుడైతే అలా అందో ఇంకా నెక్స్ట్ డే నుంచి అమ్మో నా కొడుకుకి నువ్వు కష్టాలు తెచ్చేటట్టులాగా ఉన్నావు, కూతురికి పెళ్ళిళ్ళు చేయాలి, నా కొడుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆడపిల్లని కనుక నువ్వు కొంటే మొగాన్నే కనాల్సిందే, నువ్వు ఆడపిల్లలు కన్నావా, పెళ్ళిళ్ళు ఆడపిల్లలు చదివించాలి, పెళ్ళి ఇలా మాటలతో ఆమె కన్సీవ్ అయ్యేంత వరకు ఈ మాటలు విని విని కడుపు నిండా అన్నం లేదు, ఏమి పని ఇంటి నిండా పని చేయించేది, తిండి కూడా సరిగా పెట్టేది కాదు. ఆ కన్సీవ్ అయినప్పుడు ఎప్పుడైతే డాక్టర్ నువ్వు ఆడపిల్లని పుట్టిందంటే తల్లి ఆ టైంలో ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి అని చెప్పడంలో నాకు అసలు ఎందుకు పుట్టింది పాప అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయింది ఆ తల్లి. భయం, ఇంటికి వెళ్తే ఏం చేసేస్తారు ఆ అమ్మాయిని అని. కానీ గడిచిన కొద్దీ ఈ మాటలు టార్చర్ ఇదే ఉండేది. మళ్ళీ ఆమె కన్సీవ్ అయింది, కన్సీవ్ అయితే మళ్ళీ ఇదే మాటలు, ఇదే మధ్యలో ఒక కన్సీవ్ అయితే భయం మళ్ళీ అంటారేమో అని చెప్పేసి పాప ఆమె కడుపు తీయించుకుంది. ఇప్పుడు కడుపు తీయించుకున్నప్పుడు ఏమైందంటే పాప అమ్మాయికి ఒక రకమైన గిల్టులో వెళ్ళిపోయింది ఆమె. అంటే ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్న మాటలతో ఆమె తీయించుకుంది. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు సపోర్టివ్లో లేడు, ఆయన ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ మాటే వినేవాడు, ఇంకా వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాం వేదం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది పాప ఈ అమ్మాయికి లైఫ్ అంతా, ఇప్పుడు మీరు ఎవరు శత్రువులు చెప్పండి, అమ్మాయికి ఒక ఆడదే శత్రువు తయారైంది. అంటే ఆ మాటలు రోజు లేచిన దగ్గర నుంచి ఈ పని చేయవు, ఆ పని చేయవు, నీకు పని మనుషులు వద్దు, నువ్వే చేసుకోవాలి, నువ్వేనా పెద్ద రానివా, నీ పుట్టింటోళ్ళు నేను అంత బాగా చూసుకున్నారా, ఇక్కడికి వచ్చి నీకు ఇది కావాలా, అలాంటి మాటలు సూటిపోటి మాటలతో ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ కూడా అవుతాయి. ఇది ఎఫెక్ట్ ద చిల్డ్రన్, ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి చాలా ప్రాబ్లం వచ్చింది. అయితే మనం ఒక ఆడపిల్లకి మనం మాట్లాడే మాటలు ఒక ఆడవాళ్ళని ఎంత బాధ పెడుతుందో ఆలోచించాం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఆ అమ్మాయి ఆ డిప్రెషన్లోనే ఉండేది ఎక్కువగా, విసుగు, పిల్లలు పుట్టారు హ్యాపీగా ఉంటుంది, కానీ ఆవిడని చూస్తుంటే ఈమెకి ఇప్పటికీ బీపీఏ, ఎందుకంటే ఆ మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు పిల్లలు వచ్చి అంటారు నువ్వు ఆ టైంలో నువ్వు పడ్డావు అమ్మ నాకు తెలుసు, ఇప్పుడు ఎందుకు ఆమెను ఎదిరించలేకపోయావు నువ్వు అని అంటారు. అయితే ఇప్పుడు ఆలోచించండి, ఈ తప్పు ఎవరు జరిగిపోయింది అంటే ఒక అమ్మాయి, ఒక ఆడదాని వల్లకి ఈమె బాధపడింది అంటే ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయో బయట ప్రపంచంలో. ఎంతమంది ఆడవాళ్ళే, ఇప్పుడు మీరు ఎక్కడ మీరు అనకండి పెళ్ళయ్యాక నువ్వు అత్తారింటికి వెళ్తావు అమ్మ అంటారు, అత్తగారు జాగ్రత్త అంటాం, అత్తగారే ఎక్కడ కూడా మీ మావగారితో జాగ్రత్త అని ఎవ్వరు అనరు. అవును మేడం, ఎక్కడ కూడా మనం చాలా తక్కువ వింటాం. ఎక్కువ అత్తగారులే ఎందుకో తెలియదు, కానీ వాళ్ళకి ఆ క్వాలిటీ ఏంటో, వాళ్ళు ఎందుకు పెళ్లిళ్ళు చేస్తారో కూడా తెలియదు. చేసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండనియరు, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళాలని పర్మిషన్లు. చాలా మంది అత్తగారులు ఎలా తయారవుతారంటే వాళ్ళ కొడుకులు దగ్గర ఉండాలి, కోడళ్ళు మాత్రం వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి. అంటే ఈ అమ్మాయి నాకు ఇంటికి పని మనిషే అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అది కాదు, అత్త కోడలకు వదిలేసి ఆడపడుచులు, తోటి కోడలు అనుకుంటూ ఉంటారు. అంతే, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఒకళ్ళ ఆడవాళ్ళ ఒకళ్ళ గురించి కూడా చేస్తారు. రీసెంట్లీ మనం ఒక కేసు కూడా వినుంటాం, మీకు తెలియకపోయినా. కాలేజీలో ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు సంథింగ్, ఒక అబ్బాయి గురించి ఇష్యూ వచ్చి దీన్ని ఎలాగైనా బాధ పెట్టాలని చెప్పేసి ఒక కెమెరా తీసుకుని తన వాష్రూమ్లో పెట్టి, బాత్రూమ్స్లో పెట్టింది. ఆ వీడియో అంతా రికార్డ్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి పంపించిన అవన్నీ కూడా జరిగాయి, మనకు తెలుసు కేసెస్. అంటే అక్కడ ఒక అమ్మాయి శత్రుత్వం, అంటే ఈ అమ్మాయిని ఎలాగైనా తక్కువ చేయాలి అంటే. ఇక్కడ నేను ఇందాక మీకు ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఆడవాళ్ళం కలిసామా, ఒకరి గురించి మాట్లాడుకుంటాం, దానివల్ల ఎవరికి లాస్ అవ్వట్లేదు, ఏదో ఎంజాయ్మెంట్ చేస్తాం, ఆ టైప్కి ఏదో అనుకుంటాం. బట్ ఇలాంటివి చేసినప్పుడు నిజంగా ఒక ఆడవాళ్ళకి శత్రువులే జరుగుతున్నారు. అంటే ఆమె జీవితం నాశనం అవుతుంది. కొంతమంది ఇప్పుడు ఇలాంటి కేసెస్ వల్ల, ఇలాంటి జరిగినవన్నీ ఎంతో మంది ఆడవాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఎంతో జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఒక అత్తగారుగా నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఒక ఆడదానివేనా అంటే, నువ్వు నీ ఇంటికి వచ్చిన అమ్మాయిని నువ్వు సరిగ్గా చూసుకోకపోతే. అదే కదా మేడం, ఒక సామెత ఉంటుంది చూడండి, అంటే కూతురు వేరే కాపురం పెడితే అత్తపోడు పడలేక పెట్టింది అంటారు, కోడలు వేరే కాపురం పెడితే కొడుకు నేర్పించి పక్కకు మాకు దూరం చేసింది కోడలు అని అంటారు. ఎంత మాట మేడం, రెండు ఒకటే, కానీ చూసే విధానం అక్కడ అమ్మ, ఇక్కడ అత్త. అంటే ఇప్పుడు మామూలుగా అంటారు మేడం, అంటే అత్త అమ్మ అవ్వదు, కూతురు కోడలవ్వదు. అది కరెక్ట్ మేడం, కోడలు కూతురు అవ్వదు అని అంటారు. అది కరెక్టే, ఎందుకు అవుతుంది, అవ్వదు. కానీ ఎప్పటి నుంచో ఉన్న మీరే అడ్జస్ట్ అయితే లేరు. ఈ 20 ఏళ్ల పిల్ల మీ దగ్గరికి వచ్చి అడ్జస్ట్ కావాలి అన్నింటికి. మళ్ళీ 50 ఏళ్ళు ఉన్న మీరే అర్థం చేసుకోరు 20-25 ఏళ్ల పిల్లని, కానీ ఈమె మాత్రం వాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం మొదలేండి. కొడుకుగా 27 ఏళ్ళు వచ్చిన 28 ఏళ్ళు వాడికి ఏం పనులు రాకపోయినా అయ్యో చిన్నవాడు అంటారు. ఈ కోడలు చిన్నది, అది కూడా ఇంటి నుంచి వచ్చింది రాకపోతే అంటారు. అంటే ఈ కేసెస్
కేసెస్ నేను చెప్పేది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఎస్ మేడం 100%. ఇంకొకటి ఏం తెలుసా మేడం, ఇప్పుడు మీకు మనం మామూలుగా డిస్కషన్ చేసుకుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి పాప మా పిల్లకి ఏం తెలియదు ఏమనకమ్మా అని చెప్పే ధైర్యం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చే చెప్తారు, అవునవును, మా అమ్మతో నువ్వేం గొడవ పెట్టుకోకు, మా అమ్మని ఏమన్నా అంటే నేను బాధపడతా నేను వీళ్ళందరికీ ఒక అని క్వశ్చన్ చెప్తారు వాళ్ళు. వీళ్ళందరికీ ఒక మాట చెప్పాలి. నీ భార్య మీ అమ్మ దగ్గర ఇన్నేళ్ళు బతుకుతుంది కదా, ఉంటది కదా, నువ్వు వెళ్ళి ఒక్కసారి మీ అత్తారింటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండు. అసలు ఉంటే తెలుస్తుంది. ఒక పర్సన్ దగ్గర మనం తగ్గి అన్నింటిని వదిలేసుకొని ఉండాలంటే ఆ మనిషి ఎన్ని వదిలేసుకుంది, ఆల్రెడీ ఫ్యామిలీని వదిలేసుకుంటది, పుట్టి పెరిగిన ఊరిని వదిలేసుకొని ఫ్యామిలీని వదిలేసుకొని ఇంటి పేరు మార్చుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు చెప్పే మాట ఏంటంటే మా అమ్మని ఏమనుకు, మా అమ్మని ఏమన్నా అంటే నేను బాధపడతా అనే ఒక డైలాగ్ తో వెళ్ళిపోతుంది ఇంకా సంసారం మొత్తం అంతే. అందుకని ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు ఒక అత్త ఉంది, ఒక ఆడపడుచుతో తోటికోళ్ళు ఉంది, వాళ్ళని బాగా అట్లని కాదు, అందరినీ అయితే అనట్లేదు, అలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు మేడం. చాలా మంది భార్యకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకమ్మా ఎందుకు అనేది, ఆమెకి ఏం తెలుసు ఏం తెలియదులే, నీ పని నువ్వు చేసుకో. అంటే భర్త కూడా మనం మాట్లాడుకోవట్లేదు కాబట్టి భర్త పక్కన పెట్టుకుందాం, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది. బట్ ఇప్పుడు జరగట్లేదు, చాలా వరకు అయితే అత్తాకోళ్ళు బాగుంటుంది, అర్థం చేసుకుంటున్నారు మేడం. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో కూడా అందరు అత్తలు అట్లనే ఉన్నారని కూడా మనం చెప్పలేము. కొందరు అట్లా తయారయ్యారు, మారాలి అని మాట్లాడుకోవడమే మనం, కానీ అందరూ అయితే అట్లా కాదు. అలా ఏమంటారు, ఒక మాట అత్తగారు అంటే చాలా రాక్షసు అనుకుంటారు, కానీ ఇప్పుడు చాలా మంది అత్తగారు కోడళ్ళే కలిసి రీల్స్ కూడా వేస్తున్నారు. అవును, కొన్ని అలా జరుగుతున్నాయి అంతే, అన్ని అట్లాగే ఉన్నాయి, హ్యాపీగానే ఉంటున్నారు. ఇప్పుడు అండర్స్టాండింగ్ పెరిగింది. బట్ నేను అనేది అంటే ఎక్కడైనా ఈ విషయం జరిగినప్పుడు ఒకరికొకరిగా సపోర్ట్ ఎప్పుడు దొరుకుతుందంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నేను పెట్టిన బాధలు ఈ అమ్మాయిని ఇప్పుడు నన్ను చూడకపోవడం కారణం ఏంటంటే నేను చేసిందే అన్న ఆలోచన ఇప్పుడు కలుగుతుంది. మేడం ఒక్కటే ఒక డౌట్ ఫైనల్ గా, ఇప్పుడు మామూలుగా అనాథాశ్రయంలోకి వెళ్తుంటారు, మా కోడలు మా కొడుకు నన్ను చూడట్లేదు అని వెళ్తుంటారు కదా మేడం. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు, అంటే ఎందుకు చూడరు కోడళ్ళు, అంటే అప్పటి ఎఫెక్ట్ ఏమైనా పడిందా లేదనుకో నిజంగానే కోడళ్ళు అట్లాగా బిహేవ్ చేసే రోజులా మేడం ఇవి? నా డౌట్, మిమ్మల్ని అడుగుతున్నా నేను. మ్యామ్ మీకు ఈ క్వశ్చన్ సూపర్, ఎందుకంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొకసారి అంటే ఇప్పుడు అందరు కోళ్ళు మంచోళ్ళు కూడా నేను అనను, అన్ని చోట్ల అత్తగారు మంచోళ్ళని అనను, అన్ని చోట్ల అత్తగారు చెడ్డగా ఉంటుంది కూడా అనను. అంటే ఎక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక కల్చర్గా పెరిగిన అమ్మాయి, పద్ధతిగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో వచ్చిన అమ్మాయి అత్తగారు ఎంత టార్చర్ చేసినా ఎలాంటి చేసినా అరే ఇది కూడా మా అమ్మ లాంటిది పొత్తుపోయింది ఏదో ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళు ఉంటారు. మీరు అన్నారు కదా వృద్ధాశ్రమం గురించి, ఇది నిజంగా చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే ఇంకా ఆమె చేసిన కొన్ని పనులు ఇప్పటికీ ఇంకా అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు పెద్దగా అయ్యాక కూడా అరే నేను పెద్దదాన్ని అయిపోయాను, ఇంకా నేను ఎంతగా ఆపాలని ఉండదు, ఇంకా అహం ఈ ఇల్లు నాది, నా చెప్పిందే ఉండాలి అన్నప్పుడు జనరేషన్ పెరిగే కొద్దిగా ఇంట్లో చాలా టెన్షన్ స్టార్ట్ అవుతాయి. అన్నప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి? దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి. యాక్చువల్లీ అనాథాశ్రమం అది మన వృద్ధాశ్రమం అని అంటాం, కానీ ఒక చాలా రాంగ్గా తీసుకుంటాం. వృద్ధాశ్రమం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళే ఉంటారు అక్కడ, సో వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ ఉంటారు, కొంతసేపు ఉంటే తప్పలేదు కదా, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఎలాగో వాళ్ళకి ఎవరు ఉండరు, ఇంటికి అందరు ఉద్యోగాలకు వెళ్తారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఇక్కడ చూసుకోవడానికి పనమ్మాయిని పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ పనమ్మాయిని సరిగ్గా చూసుకోదని అనుకుంటారు. అదే వృద్ధాశ్రమంలో ఉన్నారనుకోండి వాళ్ళు టేక్ కేర్ సరిగా ఉంటారు కదా. మన చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్ మన ఉద్యోగాలు చేసుకుంటే కేర్ టేకర్ దగ్గరికి వేసుకుని వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు చేస్తే తప్పు అంటే నేను తప్పు అంటే ఒప్పు అంటలా, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. అవును, వృద్ధాశ్రమంలో వేసినంత మాత్రం నా కొడుకు మంచోడు కొడుకు కోడలు మంచి వాళ్ళు కారణం ఏం కాదు అక్కడ. అరే ఒక సంథింగ్ రీజన్ ఉండే ఉంటుంది. అదే కానీ కావాలని వాళ్ళు వేసి ఇంట్లో భారంగా ఉన్నారు, వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు లేకుండా వీళ్ళు చాలా భారంగా అనుకోవడం మాత్రం తప్పు. అంటే బోత్ ది సిచ్యువేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. కొన్ని చోట్ల మీరు చూడండి, ఒరే బాబు మాకు ఇంట్లో వద్దు, నాకు ఇక్కడ టైం పాస్ అవ్వట్లేదు, నాకు వృద్ధాశ్రమంలో వేసేయమ్మా, నా ఈడు వాళ్ళు చాలా మంది పాజిటివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు తప్పేమి కాదు కాన్సెప్ట్. కానీ చాలా మంది దానికి ఒక ఇమోషనల్ టచ్ చేసి అంటే కొడుకులు సరిగ్గా చూడట్లేదు అని ఇలా వేస్తారు. ఇంకొకటమ్మా నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఎక్కువ కొడుకులు బిహేవ్ చేస్తారు కదా, ఇప్పుడు కూతురు కూడా అమ్మా నాన్నలు ఉంటారు కదా, ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళ అమ్మా నాన్నలు వదులుకుని వచ్చారు కదా, వాళ్ళు ఎప్పుడో వదిలేసుకున్నారు కదా వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ ఒంట్లో బాగుండకపోయినా వీళ్ళు వెళ్ళటానికి టైం ఉండదు. వాళ్ళు ఎందుకు మనం ఒక కూతురు తల్లిదండ్రులు కూడా ఎందుకు వాల్యూ ఇవ్వము మనకి ప్రపంచంలో అర్థమే కాదు. ఎప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చూసినా కొడుకు తల్లిదండ్రుల గురించే మాట్లాడతారు, చూడకపోతే నా కొడుకు నన్ను చూడట్లేదనే బాధ మాట్లాడతారు. అరే నీ కొడుకైతే పోతే పోయింది, కొడుకైనా కూతురైనా, కూతురు కూడా అలాంటి బాధ్యత ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు నీ కూతురికి చెప్పరే, మళ్ళీ నీ కోడలికి చెప్పుకోరే, వెళ్ళి మీ అమ్మ నన్ను చూసుకోమ్మా,
అన్నారు. ఎప్పుడు చూసా నా కొడుకు నా కోడలు నన్ను చూడట్లేదు, నన్ను సరిగ్గా చూడట్లేదు అని అంటారే తప్ప ఈ సిచ్యువేషన్, ఈ సినారియో కూడా మారాలి. ఎవ్రీ వన్ మారాలి. హ్యావ్ ది Yes, ఈక్వల్ madam. ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. సో లేడీస్ ఆ రిక్వెస్ట్, అరే ఒకరినొకళ్ళు సమర్థించుకోవడం నేర్చుకోండి, ఒకరినొకళ్ళు ప్రేమించడం నేర్చుకోండి. అక్కర్లేని వాళ్ళని వీళ్ళు అనుకొని వాళ్ళ గురించి వీళ్ళు బాధపడితే ఎండ్ ఆఫ్ ద డే అవును. ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి? Yes, madam. పడవాళ్ళు బాధపడతారు, అనేవాడు బాధపడతారు. బాధపడతారు. అవునా కాదా? అంతే మేడం. సో ఆడవాళ్ళు శత్రువులని అనను, బట్ ఆ శత్రుత్వం తగ్గించుకుంటే మంచిది. వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుందని అవును. నా ఆలోచన. అంతే మేడం. అంటే అత్తను అమ్మ అని కోడలు అర్థం చేసుకోవాలి, కోడలు నా కూతురు లాంటిది అని అత్త అర్థం చేసుకోవాలి. ఇద్దరు అర్థం చేసుకుంటేనే ఇవన్నీ క్లోజ్ అవుతాయి అంటారు. అంతే అంతే. కదా మేడం? యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.